హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ గూడా ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పే స్లిప్‌లో తప్పక గమనించవలసినటువంటి అతి ముఖ్యమైన వివరాలు ఇవే అండి. మరి ఆ వివరాలు ఏంటనే పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లందరికీ ఒక ముఖ్యమైన అలర్ట్ అండి. నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో ఇప్పుడు పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయి. ఈ రోజు నుంచి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే మీ యొక్క పెన్షన్ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. కేవలం పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా అందులోని ఆ పే స్లిప్‌లో ఉన్నటువంటి కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలనైతే కోరటమైనది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలను సరిచూసుకోండి. ముందుగా మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోగానే అందులో మీరు మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు మరియు పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ వివరాలు తప్పనిసరిగా ఉండటం ఖచ్చితంగా ఉండటం చాలా అవసరము. రెండోది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్టేటస్. వయసు రీత్యా పెరిగే అదనపు పెన్షన్ సరిగ్గా యాడ్ అయిందో లేదో గమనించండి. ముఖ్యంగా ఇటీవల 70, 75 లేదా 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే ఈ నెలతో పూర్తయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా చూడవలసిన అంశం ఇదే అండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వయసు వారీగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇలా ఉండాలి. 70 ఏళ్ళు నిండిన వారికైతే బేసిక్ పే పైన 7% అదనంగా రావాలి. 75 ఏళ్ళు నిండిన వారికి 12% అదనంగా రావాలి. అలాగే 80 ఏళ్ళు పైబడితే 20% అదనంగా బేసిక్ మీద రావాల్సి ఉంటుంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. 85 ఏళ్ళు నిండితే 25% అదనంగా రావాలి. 90 ఏళ్ళు నిండితే 30% అదనంగా రావాలి. 95 ఏళ్ళు నిండితే 35%, 100 సంవత్సరాలు నిండిన వారికి 50% అదనంగా అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది యాడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, మీ వయసు ప్రకారంగా ఈ పర్సెంటేజ్ మారిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక మూడోది ఆదాయ పన్ను మినహాయింపు. 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ప్రతి నెల ఎంత టాక్స్ కట్ అవుతుందో గమనించి ఒక డైరీలో రాసిపెట్టుకోండి. మారుతున్న ఆదాయపు పన్ను నిబంధనల వల్ల చాలామందికి మినహాయింపులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి చివర్లో ఇబ్బందులు పడకుండా ఇప్పుడే చూసుకోవడం మంచిది. నాలుగోది కమ్యుటేషన్ మరియు రిస్టోరేషన్ తేదీలు. మీరు రిటైర్ అయినప్పుడు తీసుకున్న కమ్యుటేషన్ అమౌంటు ఎప్పుడు చెల్లించబడింది, అది తిరిగి ఎప్పుడు పూర్తి స్థాయిలో పెన్షన్‌గా మారుతుంది అనే వివరాలు పే స్లిప్‌లో ఉంటాయి. సో, ఈ తేదీని బట్టి మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికనైతే వేసుకోవచ్చు. ఐదోది ఈహెచ్ఎస్ చందా. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ పెన్షనర్లు అయితే నిబంధనల ప్రకారంగా ఎవరో ఒకరికి పెన్షన్ నుండి మాత్రమే హెల్త్ కార్డ్ మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కింద కట్ అవుతుందనమాట. అయితే రూ. 225 లేదా రూ. 300 మధ్యలో, సో, రూ. 225 గాని, లేదంటే రూ. 300 గాని కట్ అవ్వాలి. అలా గాకుండా ఇద్దరి దగ్గర ఈ యొక్క ఈహెచ్ఎస్ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతూ ఉంటే వెంటనే సరి చేయించుకోవాలి. అలాగే మీ యొక్క పే స్లిప్ చూపించినట్లయితే, పే స్లిప్‌లో చూపించినట్టు 300 బదులు 225 మాత్రమే కట్ అవ్వకుండా గమనించండి. సో, పెన్షనర్స్ ఇద్దరు గూడా భార్యాభర్తలైనట్లయితే ఈ విధంగా ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ అనేది కట్ అవుతుంది. మరొకరికి కట్ అవ్వకూడదనమాట. ఎవరికో ఒకరికి కట్ అవ్వాలి. ఇక కరువు భత్యము. మీ పెన్షన్ స్లిప్‌లో చూపించిన బేసిక్ పెన్షన్ ఆధారంగా 2022 పీఆర్‌సీ ప్రకారంగా డీఆర్ పర్సెంట్ అనేది 37 పాయింట్ సంథింగ్ ఉంది. సో, అది కలిసిందా లేదా అనేది చూడండి. ఏదైనా రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగిన వారికి బేసిక్ మారుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా డీఆర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలి. ఏడవది ట్రెజరీ వివరాలు. మీ పెన్షన్ ఏ ట్రెజరీ ద్వారా వస్తుంది, ఆ యొక్క ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్ మరియు టీఐఎన్ నంబరు పే స్లిప్‌లో సరిగ్గా ముద్రించబడ్డాయో లేదో గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇది చాలా ముఖ్యమనమాట. ఆ టీఐఎన్ నంబరు. ఇకపోతే లోపాలేమైనా ఉంటే ఏం చేయాలి? సో, పైన తెలిపిన వివరాలలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అవ్వచ్చు, టాక్స్ డిడక్షన్‌లో అవ్వచ్చు, ఈహెచ్ఎస్‌లో అవ్వచ్చు, డీఆర్‌లో అవ్వచ్చు, డీఆర్ పర్సెంటేజ్‌లో అవ్వచ్చు. ఏ దాంట్లో అయినా సరే ఏమైనా తేడాలు లేదా తప్పులు గమనిస్తే మీరు గనక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత ట్రెజరీ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచూసుకోండి.
ప్రభుత్వానికి పెన్షనర్ల విజ్ఞప్తులు మరియు పెండింగ్ సమస్యలు. బిల్ నంబర్ల సమస్య. పేసిప్‌లో పెన్షన్ బిల్ నంబర్ లేకపోవడం వల్ల స్టేటస్ తెలుసుకోవడం కష్టంగా ఉంది. సో, వెంటనే బిల్ నంబర్‌ను కూడా పేసిప్‌లో అయితే పొందుపరచాలి. ఫార్మ్ 16 సౌకర్యం. తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకు ఆన్‌లైన్‌లోనే ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అయితే ఉంది. అదే తరహాలో ఏపీ పెన్షనర్లకు కూడా సీఎఫ్ఎంఎస్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫార్మ్ 16ను అందించాలి. దీనివల్ల ఈ ఫైలింగ్ సులభమవుతుంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పి సమస్య ఎదురైతే ఎవరైతే తమ మొబైల్ నంబర్ మార్చకుండా నెట్‌వర్క్ మారారో వారికి పేసిప్‌లో డౌన్‌లోడ్ కావటం లేదు. ఓటీపీ సమస్యల వల్ల ఈ సాంకేతిక లోపాన్ని వెంటనే సరిచేసి అందరికీ పేసిప్ అందేలాగైతే చూడాలి. పాత విధానం పునరుద్ధరణ. సీఎఫ్ఎంఎస్‌లో గతంలో ఉన్నట్టుగా బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ బీఐఎస్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలి. ఇవి ముఖ్యమైన డిమాండ్‌లయితే ఉన్నాయి. మరి ప్రతి పెన్షనర్ కూడా ఈ వివరాలను గమనించి తమ రికార్డులను భద్రపరచుకోవడం అతి ముఖ్యమండి. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.